హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యానియన్స్కి సంబంధించి ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఎలా చేయాలి అనేది థియరిటికల్ పార్ట్ డిస్కస్ చేసుకుందాము ప్రాక్టికల్స్లో. యాక్చువల్గా దీనికి సంబంధించి ఒక వీడియో నేను ఆల్రెడీ తీసున్నాను, మన ఛానల్లోనే ఉంది. కాకపోతే మళ్ళీ ఇది మనం మెటీరియల్ ఓపెన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు కాబట్టి ఎగ్జామ్లో మనం దాన్ని ఎలా రాయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకిచ్చిన సాల్ట్లో ఆల్రెడీ చెప్పున్నాను నేను. టోటల్ 24 సాల్ట్స్ ఉంటాయి మన సిలబస్లో. ఈ 24 సాల్ట్స్ అనేవి 6 యానయాన్స్ అండ్ 12 క్యాటయాన్స్ యొక్క కాంబినేషన్తో ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనకు ఉండేటువంటి 6 యానయాన్స్ ఏంటి అంటే కార్బోనేట్ CO3-2, అసిటేట్ CH3COO-, క్లోరైడ్ Cl-, బ్రోమైడ్ Br-, నైట్రేట్ NO3-, అండ్ సల్ఫేట్ SO4-2. ఈ 6 యానయాన్స్ ఉంటాయి మన దగ్గర. సో ఈ 6 యానయాన్స్లో ఏ యానయాన్ మనకిచ్చిన సాల్ట్లో ఏ యానయాన్ ఉంది అని ఐడెంటిఫై చేయడానికి ఈరోజు మనం ఎలాంటి టెస్ట్లు యూజ్ చేస్తామనేది చూద్దాము. చాలా ఈజీ. యాక్చువల్గా ఈ ఫస్ట్ 2 ఉన్నాయి కదా, ఈ కార్బోనేట్ అండ్ ఎసిటేట్, ఈ రెండింటిని ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసేటువంటి రియేజెంట్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అండ్ తర్వాత ఉండేటువంటి ఈ మూడింటిని క్లోరైడ్, బ్రోమైడ్, నైట్రేట్, వీటిని ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేయబోయేటువంటి రియేజెంట్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. అంటే మనం యాక్చువల్గా చేసేది రెండు టెస్టులు, డైల్యూట్ HClతో అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4తో. ఒకవేళ మనకిచ్చిన సాల్ట్లో కార్బోనేట్ ఉంటే ఇక్కడే మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. తర్వాత కన్ఫర్మేషన్ టెస్ట్కి వెళ్ళిపోతాము. ఇక్కడ కానీ ఇవి రాకపోతే అప్పుడు మనము సెకండ్ టెస్ట్కి అంటే ఎక్స్పెరిమెంట్కి వస్తాము విత్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్కడ వీటిలో ఏదైనా ఒకటి పాజిటివ్గా వస్తే దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ టెస్ట్కి వెళ్ళిపోతాము. లేదు ఈ రెండు టెస్టులలో మనకు ఎటువంటి పాజిటివ్ రిజల్ట్ రాలేదు అని అంటే ఫైనల్గా సల్ఫేట్కి సంబంధించిన కన్ఫర్మేషన్ టెస్ట్ చేసేస్తాం డైరెక్ట్గా. సరే, 1 by 1 డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ డైల్యూట్ HCl. యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl. Small quantity of salt is taken in a test tube and a few drops of dilute HCl are added to it. టెస్ట్ ట్యూబ్లో మనకిచ్చిన కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి డైల్యూట్ HCl యాడ్ చేస్తాం. కొద్దిగా యాడ్ చేసేటప్పుడు మనం మైండ్లో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. యాడ్ చేసిన వెంటనే మనకు కలర్లెస్ గ్యాస్ విత్ బ్రిస్క్ ఎఫర్వెన్సెస్, అంటే రంగులేని వాయువు, బ్రిస్క్ ఎఫర్వెన్సెస్ లేదా క్విక్ ఎఫర్వెన్సెస్ అంటే ఒక బుసబుసలు అంటాం తెలుగులో. అంటే ఇమీడియట్గా మనం HCl యాడ్ చేసిన వెంటనే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన గ్యాస్ కార్బన్ డైఆక్సైడా కాదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక మండుతున్న అగ్గిపుల్లను, బర్నింగ్ స్ప్లింటర్ మండుతున్న అగ్గిపుల్లను అక్కడ పెడితే అది ఆరిపోతుంది. అంతేకాకుండా అది లైమ్ వాటర్ను మిల్కీగా మారుస్తుంది. లైమ్ వాటర్ను మిల్కీగా మార్చేటువంటి గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఇక్కడ ఏంటంటే మనం HClని యాడ్ చేస్తాము, ఇచ్చినటువంటి సాల్ట్కి HCl యాడ్ చేస్తాము. HCl యాడ్ చేసిన వెంటనే క్విక్ ఎఫర్వెన్సెస్, బుసబుసమని పొంగులు వస్తాయి, మండుతున్న అగ్గిపుల్లో పెడతాము, ఆరిపోతుంది. ఆ గ్యాస్ను మనము లైమ్ వాటర్లోకి పంపిస్తాము, అప్పుడు అది తెల్లగా పాలలాగా మారిపోతుంది. యాక్చువల్గా మనం ఈ రెండు యాక్టివిటీస్, అగ్గిపుల్ల పెట్టడము అండ్ లైమ్ వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ పంపించడము, ఇది చేయకపోయినా జస్ట్ HCl యాడ్ చేసిన వెంటనే క్విక్ ఎఫర్వెన్సెస్ కానీ రిలీజ్ అయ్యాయి అంటే అది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అని అర్థము. అండ్ అది ఎప్పుడు జరుగుతుంది? మనకిచ్చిన సాల్ట్లో కార్బోనేట్ ఉంటే, మనం ఇచ్చినటువంటి సాల్ట్ కార్బోనేట్ ఉంటే అలాంటి అబ్జర్వేషన్స్ని మనం గమనించవచ్చు. అప్పుడు మనము ఇన్ఫరెన్స్లో మేబీ కార్బోనేట్ అని రాస్తాం. ఈ అబ్జర్వేషన్ కానీ మనకు వచ్చిందనుకోండి, ఇంకా తర్వాత ఉండే టెస్ట్లో ఏమీ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కార్బోనేట్కి వెళ్ళిపోతాం. కార్బోనేట్కి కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటి? కార్బోనేట్ కన్ఫర్మేషన్ టెస్ట్ అంటే ఇక్కడ చూడండి, యాక్షన్ ఆఫ్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్. అక్కడ కార్బోనేట్ ఉంది అని మనకు ఒక ఐడియాకు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కార్బోనేట్. ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాము, దానికి స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ సొల్యూషన్ యాడ్ చేస్తాము. అంటే
టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా సాల్ట్ తీసుకొని దానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాన్ని డిజాల్వ్ చేస్తాము. టెస్ట్ ట్యూబ్ని ఇలా మనం షేక్ చేస్తే డిజాల్వ్ అయిపోతుంది. దానికి బేరియం క్లోరైడ్ సొల్యూషన్ని యాడ్ చేస్తాము. బేరియం క్లోరైడ్ రియేజెంట్ ఉంటుంది మీకు అక్కడే, దాన్ని యాడ్ చేస్తాము. యాడ్ చేసినప్పుడు మనకు వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. తెల్లటి అవక్షేపం వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఈ వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయిన తర్వాత దానికి అగైన్ మనం ఏం చేస్తామంటే కొద్దిగా డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేస్తాము. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు ఆ తెల్లటి అవక్షేపం వైట్ ప్రెసిపిటేట్ ఏదైతే ఫామ్ అయిందో అది దాంట్లో డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయిపోయి ఆ వైట్ ప్రెసిపిటేట్ కాస్త మళ్ళీ క్లియర్ సొల్యూషన్గా మారిపోతుంది. అలాగని జరిగితే మనకిచ్చినటువంటి సాల్ట్లో కార్బోనేట్ యానయాన్ ఉన్నట్టు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఓన్లీ కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కార్బోనేట్. మనకు కార్బోనేట్ సాల్ట్ కానీ వస్తే ఎగ్జామ్లో చాలా ఈజీ అనమాట. యానయాన్స్లో ఫస్ట్ టెస్ట్ అదే, అండ్ కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా చాలా ఈజీ. బేరియం క్లోరైడ్ సొల్యూషన్ని యాడ్ చేస్తాము, రైట్. దట్ ఈజ్ అబౌట్ వన్ యానయాన్, దట్ ఈజ్ కార్బోనేట్. ఒకవేళ ఇలాంటి అబ్జర్వేషన్స్ ఏం రాలేదు, క్విక్ ఎఫర్వెన్సెస్ రాలేదు, అప్పుడు మనం ఏం చేస్తామంటే అదే టెస్ట్ ట్యూబ్కి, మళ్ళీ వేరే టెస్ట్ ట్యూబ్ తీసుకోవాల్సిన పని లేదు, అదే టెస్ట్ ట్యూబ్కి బ్లూ లిట్మస్ పేపర్స్ ఉంటాయి అక్కడ. ఆ బ్లూ లిట్మస్ పేపర్ని ఆ టెస్ట్ ట్యూబ్కి మనం ఏం చేస్తామంటే టెస్ట్ ట్యూబ్ ఇక్కడ టెస్ట్ ట్యూబ్ ఎంట్రన్స్ దగ్గర బ్లూ లిట్మస్ పేపర్ పెడితే అది రెడ్ లిట్మస్గా టర్న్ అయిపోతుంది. అప్పుడు ఇచ్చినటువంటి సాల్ట్లో ఎసిటేట్ ఉన్నట్టు మనం చెప్పొచ్చు. అయితే ఈ టెస్ట్ అంత పర్ఫెక్ట్గా రాదు. ఎందుకు రాదంటే మనం ఆల్రెడీ దాంట్లో డైల్యూట్ HCl యాడ్ చేసి ఉంటాం కాబట్టి ఎసిటేట్ ఉన్నా లేకపోయినా అది బ్లూ లిట్మస్ రెడ్గా మారుతుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను అది. అయితే ఎసిటేట్ మరి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఎసిటేట్ ఉందో లేదో అనేది మనం ఎలా తెలుసుకుంటామంటే నా సజెషన్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఎసిటేట్కి కన్ఫర్మేషన్ టెస్ట్ చేసి చూస్తే మీకు ఇచ్చినటువంటి సాల్ట్లో ఎసిటేట్ ఉందా లేదా అనే విషయము కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ ఎసిటేట్కి కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటి అంటే చాలా సింపుల్. మీరు ఒక సాల్ట్ సొల్యూషన్ తీసుకొని, అంటే ఇచ్చిన సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే సాల్ట్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. దానికి ఇక్కడ ఇది చూడండి, దానికి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్ సొల్యూషన్, న్యూట్రల్ FeCl3 సొల్యూషన్ అక్కడ ఉంటుంది రియేజెంట్ మీకు. దాన్ని యాడ్ చేస్తే మనకు ఇమీడియట్గా రెడ్ కలరేషన్ ఫామ్ అవుతుంది, రెడ్ కలర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఇలాగానే జరిగితే ఎసిటేట్ ఉన్నట్టు. ఫస్ట్ ఎసిటేట్ని మీరు ఐడెంటిఫై చేయాలన్నా కన్ఫర్మ్ చేయాలన్నా ఇది ఒక్క టెస్ట్ చేయండి సరిపోతుంది. అయితే తర్వాత మనము ప్రిలిమినరీ టెస్ట్లో ఇక్కడ ఉండేటువంటి మ్యాటర్ కంపల్సరీగా రాయాలి. ఇది రాయాలి. ఈ యాక్టివిటీ ఇది చేసిన తర్వాత కలర్లెస్ గ్యాస్ విత్ వెనిగర్ స్మెల్ ఈజ్ ఇవాల్వ్డ్ విచ్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్ అనే పాయింట్ అయితే రాయాలి. నువ్వు చేయకపోయినా రాయాల్సిందే. మేబీ ఎసిటేట్ అని ఇక్కడ రాసిన తర్వాత కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తాం మనం. అర్థమైంది కదా? ఈ టెస్ట్ నువ్వు చేసినా ఇక్కడ చేసినప్పుడు ఎసిటేట్ లేకపోయినా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి దీని మీద మనం అంతగా హోప్స్ పెట్టుకోవాల్సిన, దీన్ని ట్రస్ట్ చేయాల్సిన ఏమంటే కష్టం దీన్ని ట్రస్ట్ చేయడం. దానికోసం నేనేం చెప్తానంటే డైరెక్ట్గా FeCl3 సొల్యూషన్ కానీ యాడ్ చేస్తే రెడ్ ప్రెసిపిటేట్ కానీ ఫామ్ అయిందనుకోండి, ఇంకా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాం కదా అని చెప్పేసి ఇది చేయలేదు కదా అని దీన్ని రాయకుండా ఉండకూడదు, దీన్ని కంపల్సరీగా రాయాలి. దీనికి కూడా మార్క్స్ ఉంటాయి. సో ఒకవేళ ఈ రెండు అబ్జర్వేషన్స్ మనం చూడలేదు అంటే రెండు జరగలేదు అంటే డైల్యూట్ HCl యాడ్ చేసినప్పుడు కలర్లెస్ గ్యాస్ బ్రిస్క్ ఎఫర్వెన్సెస్ రిలీజ్ అవ్వలేదు, బర్నింగ్ స్ప్లింటర్ని పుట్ ఆఫ్ చేయలేదు, అండ్ అలానే బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మార్చలేదు. ఇవన్నీ జరగలేకపోతే అప్పుడు ఏం చేస్తామంటే నో రియాక్షన్ లేదా నో క్యారెక్టరిస్టిక్ రియాక్షన్ అని రాసి కార్బోనేట్ అండ్ ఎసిటేట్ మే బీ ఆబ్సెంట్ అని రాస్తాం. వీటన్నిటికి సంబంధించిన టెస్ట్ సరిగా రాలేదు కాబట్టి అవి రెండు ఆబ్సెంట్ అనేది ఇక్కడ రాసేస్తామన్నమాట. అక్కడితో మనకు ఫస్ట్ టెస్ట్ డైల్యూట్ HCl టెస్ట్ అయిపోతుంది. సో అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు మొత్తం 6 యానయాన్స్లో కార్బోనేట్ అండ్ ఎసిటేట్ లేవు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రియాక్షన్ విత్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ చేస్తాం H2SO4 తీసుకొని. దీంట్లో క్లోరైడ్ కానీ బ్రోమైడ్ కానీ నైట్రేట్ కానీ ఉంటే మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఫస్ట్ చూద్దాం. ఈ టెస్ట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాము, దాంట్లో కొద్దిగా సాల్ట్ తీసుకుంటాము,
అండ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేస్తాము. కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ ల్యాబ్లో టెస్ట్ ట్యూబ్ హోల్డర్స్ ఉంటాయి. టెస్ట్ ట్యూబ్ హోల్డర్స్తో టెస్ట్ ట్యూబ్ని పట్టుకొని సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఒక ఇన్క్లైన్డ్ మేనర్లో యాడ్ చేయండి. ఇన్క్లైన్డ్ కంటే ఏటవాలుగా పెట్టి యాడ్ చేయండి. ఇలా స్ట్రైట్గా పెడితే చేతుల మీద పడుతుంది. ఏటవాలుగా ఇన్క్లైన్డ్ మేనర్లో పెట్టి టెస్ట్ ట్యూబ్ని H2SO4ని స్లోగా యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీకు ఇచ్చినటువంటి సాల్ట్లో క్లోరైడ్ కానీ ఉంటే మీరు H2SO4 యాడ్ చేసినప్పుడు లైట్గా తెల్లటి పొగలు వస్తాయి, కలర్లెస్ ఫ్యూమ్స్ వస్తాయి. ఈ కలర్లెస్ ఫ్యూమ్స్ వచ్చినప్పుడు ఒక గ్లాస్ రాడ్ తీసుకొని అమ్మోనియాలో డిప్ చేసి దీని ఎంట్రన్స్ దగ్గర పెడితే డెన్స్ ఫ్యూమ్స్ వస్తాయి, చాలా దట్టమైన పొగలు వస్తాయి. ఇలా కానీ జరిగితే మీకు ఇచ్చిన సాల్ట్లో క్లోరైడ్ ఉన్నట్టు. ఫస్ట్ ఏం జరిగింది, H2SO4 యాడ్ చేసాము, కలర్లెస్ ఫ్యూమ్స్ వచ్చాయి. అమ్మోనియాలో ముంచిన గ్లాస్ రాడ్ పెడితే డెన్స్ ఫ్యూమ్స్, దట్టమైన పొగలు వచ్చాయి. ఇలా కానీ జరిగితే మీకు ఇచ్చిన సాల్ట్లో క్లోరైడ్ ఉన్నట్టు, రైట్. ఒకవేళ క్లోరైడ్ ఉన్నట్టు తెలిస్తే ఇక్కడ చూడండి, ఏ కలర్లెస్ గ్యాస్ విత్ పంజెంట్ స్మెల్ ఈజ్ evolved. ద గ్యాస్ గివ్స్ అ డెన్స్ వైట్ ఫ్యూమ్స్ విత్ అమోనియం క్లోరైడ్. సో ఇవన్నీ మీరు అమోనియం క్లోరైడ్ ఇవన్నీ రాయాల్సిన పని లేదు. సో ఏ గ్లాస్ రాడ్ డిప్డ్ ఇన్ అమోనియం హైడ్రాక్సైడ్ ఎక్స్పోజ్డ్ టు ఇట్. సో దెన్ మేబీ క్లోరైడ్ అని రాస్తాం. క్లోరైడ్ ఉన్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. అప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ ఇంకా బ్రోమైడ్ నైట్రేట్ వీటితో పని లేదు, డైరెక్ట్గా క్లోరైడ్కి సంబంధించిన కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తాం. నేను ఒక పని చేస్తాను, క్లోరైడ్ బ్రోమైడ్కి సంబంధించిన కన్ఫర్మేషన్ టెస్ట్ రెండు కూడా ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే రెండు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మీకు ఇచ్చినటువంటి సాల్లో బ్రోమైడ్ ఉందనుకోండి, అప్పుడేం చేయాలంటే, అప్పుడేమవుతుందంటే నువ్వు H2SO4 యాడ్ చేసిన వెంటనే కలర్లెస్ ఫ్యూమ్స్ రావు. జస్ట్ వెంటనే ఆ ఇచ్చినటువంటి సాల్ట్ రెడ్డిష్ బ్రౌన్గా మారిపోతుంది. ఇలా రెడ్డిష్ బ్రౌన్గా మారిపోతే నీకు ఇచ్చినటువంటి సాల్ట్లో బ్రోమైడ్ ఉన్నట్టు నువ్వు అనుకోవచ్చు. సో మేబీ బ్రోమైడ్ అని ఇక్కడ రాస్తాము. అప్పుడు బ్రోమైడ్కి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తామన్నమాట. అంటే ఇక్కడ మనం చేసేది ఒకే టెస్ట్. ఏంటది, సాల్ట్ తీసుకున్నాము, H2SO4 యాడ్ చేసాము, కలర్లెస్ ఫ్యూమ్స్ వచ్చి అమోనియాలో ముంచిన గ్లాస్ రాడ్ పెట్టినప్పుడు డెన్స్ ఫ్యూమ్స్ కానీ వస్తే క్లోరైడ్, లేదు కలర్లెస్ ఫ్యూమ్సే రాలేదు అసలు, అప్పుడు కానీ H2SO4 యాడ్ చేసిన వెంటనే అది రెడిష్ బ్రౌన్గా మారిపోయింది. అలాగని జరిగితే మనకి ఇచ్చినటువంటి సాల్ట్లో బ్రోమైడ్ ఉన్నట్టు, రైట్. ఒకవేళ క్లోరైడ్ కానీ బ్రోమైడ్ కానీ ఉంటే వెంటనే మనం ఏం చేస్తాము, కన్ఫర్మేషన్ టెస్ట్కి వెళ్ళిపోతాము. చూద్దాం, కన్ఫర్మేషన్ టెస్ట్ క్లోరైడ్కి బ్రోమైడ్కి రెండింటికి దాదాపు ఒకేలా ఉంటాయి, చిన్న డిఫరెన్స్ అంతే. చూడండి, కన్ఫర్మేటరీ టెస్ట్ ఫర్ క్లోరైడ్ అండ్ బ్రోమైడ్. ఇక్కడ ఏం చేస్తామంటే టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాము. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఈ మెటీరియల్లో కనబడుతున్నటువంటి ప్రొసీజర్కి నేను కొద్దిగా చేంజ్ చేసి చెప్తాను, డిఫరెన్స్ ఏముండదు. క్లోరైడ్కి బ్రోమైడ్కి కన్ఫర్మేషన్ టెస్ట్. సాల్ట్ సొల్యూషన్ తీసుకోండి. సాల్ట్ సొల్యూషన్ అంటే సాల్ట్ తీసుకొని టెస్ట్ ట్యూబ్లో దానికి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి, సాల్ట్ సొల్యూషన్ తయారైపోతుంది. దానికి సిల్వర్ నైట్రేట్, ఇదొకటే సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ ఒక్కటే యాడ్ చేయండి. సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు మనం ఒకవేళ క్లోరైడ్కి సంబంధించిన కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తే అప్పుడు మనకు వైట్ కర్డీ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ అమోనియా. దానికి అమోనియా యాడ్ చేస్తే అది డిజాల్వ్ అయిపోయి మళ్ళీ క్లియర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. అలాగని జరిగితే కన్ఫామ్స్ క్లోరైడ్ కన్ఫామ్ అవుతుంది. అలా కాకుండా మనం ఒకవేళ బ్రోమైడ్కి సంబంధించిన కన్ఫర్మేషన్ టెస్ట్ కానీ చేసినట్టయితే అక్కడ కూడా ఇదే టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాము, కొద్దిగా సాల్ట్ వాటర్ యాడ్ చేసి సాల్ట్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది, దానికి AgNO3 యాడ్ చేస్తాము. బ్రోమైడ్ కానీ ఉంటే మనకు పార్ట్లీ సాల్యుబుల్ ఎల్లో ప్రెసిపిటేట్ అనమాట, పేల్ ఎల్లో ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఓకే, లేత పసుపచ్చ రంగులో ఉండేటువంటి ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. దానికి అమ్మోనియా సొల్యూషన్ని మనం యాడ్ చేస్తే అది పాక్షికంగా కరుగుతుంది, పార్ట్లీ సాల్యుబుల్. ఈ పార్ట్లీ సాల్యుబులా కంప్లీట్లీ సాల్యుబులా అనేది పక్కన పెడితే మీకు లైట్ ఎల్లో పేల్ ఎల్లో కానీ సొల్యూషన్ కానీ ఫామ్ అయితే, ప్రెసిపిటేట్ కానీ ఫామ్ అయితే బ్రోమైడ్ అనేది కన్ఫామ్. ఈ విధంగా మనము క్లోరైడ్ అండ్ బ్రోమైడ్కి సంబంధించిన కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తాం, రైట్. అండ్ నెక్స్ట్ నైట్రేట్కి ఏంటంటే నైట్రేట్ కూడా సేమ్ టెస్ట్, ఇక్కడ మనం పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు.
టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాము, దానికి కొద్దిగా సాల్ట్ తీసుకొని కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తాము. యాడ్ చేసినప్పుడు కలర్లెస్ ఫ్యూమ్స్ రాలేదు అంటే క్లోరైడ్ లేదు, అది రెడిష్ బ్రౌన్గా మారలేదు అంటే బ్రోమైడ్ లేదు. అప్పుడు ఏం చేస్తామంటే నైట్రేట్ ఏమన్నా ఉందో లేదో కనుక్కోవడానికి దీన్ని తీసుకెళ్ళి హీట్ చేస్తాం మనం. హీట్ చేసినప్పుడు అది రెడిష్ బ్రౌన్గా మారితే, అంటే హీట్ చేసినప్పుడు రెడిష్ బ్రౌన్ వేపర్స్ కానీ రిలీజ్ అయితే దాంట్లో నైట్రేట్ ఉన్నట్టు. అలా కానీ జరిగినప్పుడు నెక్స్ట్ అప్పుడు నైట్రేట్కి కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తాం. ఏంటి నైట్రేట్ కన్ఫర్మేషన్ టెస్ట్? కన్ఫర్మేషన్ టెస్ట్ క్లోరైడ్, బ్రోమైడ్ అండ్ నైట్రేట్. నైట్రేట్కి కన్ఫర్మేషన్ టెస్ట్ వచ్చేసి బ్రౌన్ రింగ్ టెస్ట్. ఈ బ్రౌన్ రింగ్ టెస్ట్ అనేది చాలా మంచి టెస్ట్. జాగ్రత్తగా చేస్తే మనకు బ్రౌన్ రింగ్ ఫామ్ అవుతుంది. దీన్ని ఎలా చేయాలో చూడండి. ఇక్కడ ఇచ్చేటువంటి థియరీలో నేను కొద్దిగా మోడిఫికేషన్ చేస్తాము. టెస్ట్ ట్యూబ్ తీసుకోండి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ అవుతుంది. ఆ సాల్ట్ సొల్యూషన్కి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ FeSO4 సొల్యూషన్ యాడ్ చేయండి లైట్గా. దీన్ని ఇంక్లైన్డ్ మేనర్లో ఉంచి కొద్దిగా FeSO4 సొల్యూషన్ యాడ్ చేయండి. ఆ తర్వాత దానికే అలానే ఇంక్లైన్ మేనర్లోనే ఉంచి కొద్దిగా సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేయండి. దాన్ని డిస్టర్బ్ చేయకుండా టెస్ట్ ట్యూబ్ని అలానే కొద్దిసేపు ఉంచితే కొద్దిసేపటి తర్వాత మనకు ఈ సొల్యూషన్స్ 3 సొల్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం సాల్ట్ సొల్యూషన్ తీసుకున్నాము, దానికి ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ యాడ్ చేసాము, మళ్ళీ దానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసాము. ఈ 3 సొల్యూషన్స్ యొక్క జంక్షన్లో మధ్యలో మనకు ఒక బ్రౌన్ కలర్లో ఉండే రింగ్ లాంటి సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. దాన్ని బ్రౌన్ రింగ్ అంటాము. ఈ బ్రౌన్ రింగ్ అని ఫామ్ అయితే మనము నైట్రేట్ అయాన్ కన్ఫామ్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ నైట్రేట్. ఓకే, నేను ఇందాక మీకు ఎసిటేట్ గురించి కన్ఫర్మేషన్ టెస్ట్ చెప్పాను. ఇది ఎసిటేట్ కన్ఫర్మేషన్ టెస్ట్. సాల్ట్ సొల్యూషన్కి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ లేదా న్యూట్రల్ FeCl3 సొల్యూషన్ యాడ్ చేస్తాము, రెడ్ కలర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఎసిటేట్కి ఇంకొక కన్ఫర్మేషన్ టెస్ట్ ఎస్టరిఫికేషన్ టెస్ట్ లేదా ఎస్టర్ టెస్ట్ అంటాం మనము. దీనికి సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటాము అండ్ దానికి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసి హీట్ చేస్తాము. హీట్ చేసి ఆ మొత్తం మిక్చర్ని వేరే బీకర్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకు ఫ్రూటీ ఓడర్ అంటే మాగిన పళ్ళ వాసన, ఓకే, బాగా మాగిన పళ్ళ వాసన ఎలా ఉంటుందో అలాంటి స్మెల్ కానీ వస్తే మనకిచ్చినటువంటి సాల్ట్లో అసిటేట్ ఉన్నట్టు మనం చెప్పవచ్చు, కన్ఫర్మ్ చేయొచ్చు. సో దీంతో మనకు కార్బోనేట్ ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్, అసిటేట్ ఐడెంటిఫికేషన్ కన్ఫర్మేషన్, క్లోరైడ్, బ్రోమైడ్, నైట్రేట్ ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ టెస్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఒకవేళ మనకు మొత్తం ఎన్ని యానాన్స్ ఉంటాయని చెప్పాను నేను, 6 యానాన్స్ కదా. ఈ 6 యానాన్స్లో ఒకవేళ ఇవి లేవనుకోండి, కార్బోనేట్ లేదు, క్లోరైడ్, బ్రోమైడ్, నైట్రేట్, కార్బోనేట్ లేదు, అసిడేట్ లేదు, క్లోరైడ్, బ్రోమైడ్, నైట్రేట్కి సంబంధించిన టెస్ట్ కూడా మనకు ఎటువంటి రియాక్షన్ రాలేదు, నో రియాక్షన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఇంకా మిగిలింది ఏంటి, సల్ఫేట్ కదా. కాబట్టి ఇంకా మిగిలింది సల్ఫేట్ ఒకటే. కాబట్టి సల్ఫేట్కి మనం మళ్ళీ ప్రత్యేకంగా ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఏం అవసరం లేదు. సో డైరెక్ట్గా మనం కన్ఫర్మేషన్ టెస్ట్ చేసేస్తాం. ఏంటి సల్ఫేట్కి కన్ఫర్మేషన్ టెస్ట్ అంటే, కార్బోనేట్కి కన్ఫర్మేషన్ టెస్ట్ చేసాం కదా మనం, సేమ్ టెస్ట్. కార్బోనేట్కి అయితే ఏదైతే కన్ఫర్మేషన్ టెస్ట్ ఉందో అదే కన్ఫర్మేషన్ టెస్ట్ సల్ఫేట్కి కూడా. ఇక్కడ చూడండి, సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటాము, బేరియం క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేస్తాము, వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. అయితే ఈ వైట్ ప్రెసిపిటేట్కి మనము HCl యాడ్ చేసినప్పుడు అది సాల్యుబుల్ అవ్వదు. అదే కార్బోనేట్కి అయితే సాల్యుబుల్ అవుతుంది. సేమ్ టెస్ట్ రెండింటికి, బేరియం క్లోరైడ్ సొల్యూషన్ టెస్ట్. ఒకవేళ సాల్యుబుల్ అవ్వకపోతే అది సల్ఫేట్ అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఈ విధంగా మనము యానాన్స్ని ఐడెంటిఫై చేయడము, కన్ఫర్మ్ చేయడము అనేది జరుగుతుంది. దాని ప్రొసీజర్ కూడా మనకి ఇక్కడ మెటీరియల్లో చూపించినట్టుగా ఉంటుంది. తెలుసుకొని రాయాలి మనం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ హ్యావ్ వన్ మోర్ ఛానల్, దట్ ఈస్ రీడ్స్ హుస్సేన్, READS, రీడ్స్ హుస్సేన్. ఈ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి
అండ్ దీంట్లో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇంకా టెక్నాలజికల్గా కానివ్వండి, కెరీర్కి సంబంధించి కానివ్వండి, జాబ్ మార్కెట్కి సంబంధించి కానివ్వండి, డిఫరెంట్ వీడియోస్ నేను దీంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ కొన్నిసార్లు ఇంటర్వ్యూస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ to your near and dears. Okay, thank you for watching, and we'll meet in the next video of cation identification and confirmation tests.